హలో ఎవ్రీవన్, వెల్కమ్స్ టు ఈడియూ వైబ్. సో ఇక్కడ నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి ప్రోగ్రామింగ్. వాట్ ఈస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఇక్కడ మీరు చూసుకుంటే వాట్ ప్రోగ్రామింగ్, టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఫస్ట్ టాపిక్ ఏంటంటే వాట్ ఈస్ ప్రోగ్రామింగ్. నువ్వు ప్రోగ్రామింగ్ ఎందుకు నేర్చుకోవాలి, అసలు నువ్వు ప్రోగ్రామింగ్ నేర్చుకోవాల్సిన వల్ల యూజ్ ఏముంది అనే దాని మీద మనం ఈరోజు చూస్తాం. సో ప్రోగ్రామింగ్ అనేది ఏం లేదు, అదొక స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్ మనం కంప్యూటర్కి ఇస్తున్నాం. సపోజ్ ఇప్పుడు నువ్వు ఉన్నావు, మీ ఫ్రెండ్ ఉన్నాడు, వాడు నువ్వు తెలుగులో మాట్లాడుతావు, వాడికి అర్థమవుతుంది. ఎందుకంటే వాడు మనిషి కాబట్టి నువ్వు తెలుగులో మాట్లాడితే వాడికి అర్థమవుతుంది. కానీ కంప్యూటర్కి అలా మాట్లాడితే అర్థం కాదు కదా. ఇప్పుడు నేను కంప్యూటర్ ముందు ఉన్నా, సపోజ్ నేను ల్యాప్టాప్ ముందు ఉన్నా, హే ల్యాప్టాప్ నువ్వు షట్ డౌన్ అయిపోంటే షట్ డౌన్ అవుతుందా? నువ్వు మాన్యువల్ షట్ డౌన్ చేస్తున్నావు దాన్ని. సో ఇప్పుడు నువ్వు ఒక గేమ్ ఆడాలా, సపోజ్ GTA 5 తీసుకుందాం. ఆ GTA 5 తీసుకున్నావు అంటే అది ఇట్లా నువ్వు ఇక్కడ ఎత్తుతున్నావు. ఇక్కడ సపోజ్ నేను ఇప్పటివరకు నేను డబ్ల్యూ బటన్ ప్రెస్ చేస్తున్నా. డబ్ల్యూ బటన్ ప్రెస్ చేస్తున్నప్పుడు నువ్వు ప్రెస్ చేస్తున్న బటన్ నువ్వు చూస్తున్నావు, కానీ ఇంటర్నల్గా అది ఏమవుతుందో నీకు తెలియట్లేదు కదా. అది దేంట్లో కన్వర్ట్ అవుతుందో నీకు తెలియట్లేదు. సో ఇదంతా ప్రోగ్రామింగ్. ఇప్పుడు ఈ కీబోర్డే ఉంది, నువ్వు కీబోర్డ్ మీద ఒత్తుతున్నావు. సో అక్కడ పర్టికులర్ యాక్షన్ నీకు కనిపిస్తున్నప్పుడు నువ్వు ఏం అజ్యూమ్ చేస్తున్నావు? ఓకే, నేను అది ఒత్తడం వల్ల అటు అవుతుంది, అది పరిగెడుతుంది. నువ్వు ఎప్పుడైతే ఆ కీని ప్రెస్ చేసావో, ఆ డబ్ల్యూ కీని ప్రెస్ చేసావో, ఒకవేళ ఏదో ఎంటర్ కీని ప్రెస్ చేసావు అనుకో, ఆ కీ కింద ఒక ఎంబెడెడ్ బోర్డ్ లాంటిది ఒకటి ఉంటుంది. దాంట్లో స్పెసిఫిక్ ప్రోగ్రామింగ్ అనేది మనం రాస్తాం. ఆ కీ ఈ యాక్షన్కి పనిచేయాలి. సో అనమాట, ఇట్ ఈస్ స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్ టు కమ్యూనికేట్ విత్ ఎన్ కంప్యూటర్. యాక్చువల్గా చూస్తే the programming is a process of giving step-by-step instructions to a computer to perform a specific task. దీని సింపుల్ వర్డ్స్లో నేను చెప్పా కదా, ఏం లేదు, స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్ మనకి కంప్యూటర్కి ఇవ్వడానికి మనకి ప్రోగ్రామింగ్ అనేది కావాలి. సో వాట్ ఈస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్? సో ఇప్పుడు మనం చాలా భాషలు ఉన్నాయి, లైక్ తెలుగు ఉంది, ఇంగ్లీష్, హిందీ, సాంస్క్రిట్, మరాఠీ, ఎన్నో భాషలు ఉన్నాయి. మనుషులకి అర్థమవుతుంది. ఇప్పుడు నేను తెలుగు తీసుకొచ్చి నేను మరాఠీ తెలుగే రానోడికి నేను చెప్తే వాడికి అర్థమవుతుందా? కాదు. కానీ వాడు మనం నేర్చుకుంటాం అర్థం చేసుకో. కానీ మిషన్ అట్లా కాదు. ఎప్పుడైతే నువ్వు ఒక సపోజ్ ప్రోగ్రామింగ్ రాసావో, ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది కంపైలర్ లేదంటే ఇంటర్ప్రిటర్, డిపెండ్స్ అపాన్ లాంగ్వేజ్, అది కంపైల్ చేస్తుంది. ఏంది? బైనరీ లాంగ్వేజ్లో. హ్యాస్ వి ఆల్ నో దట్ బైనరీ లాంగ్వేజ్ కన్సిస్ట్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్ అంతే. కంప్యూటర్ అనేది బైనరీ లాంగ్వేజ్నే అర్థం చేసుకుంటుంది. దాన్ని లో లెవెల్ లాంగ్వేజ్ అంటారు. సో ఇక చూడు, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజ్ అ లాంగ్వేజ్ విచ్ ఈజ్ యూజ్డ్ టు రైట్ ది ఇన్స్ట్రక్షన్ టు పర్ఫార్మ్ ఎ స్పెసిఫిక్ టాస్క్. హ్యాస్ ఐ సెడ్ ప్రీవియస్లీ, మనము కోడ్ రాసేదే ఒక స్పెసిఫిక్ టాస్క్ చేయడానికి నువ్వు కోడ్ రాస్తున్నావు. ఈవెన్ ఏదైనా కానీ, ఇప్పుడు సపోజ్ మొబైల్లో నువ్వు డైల్ ఎంటర్ చేస్తున్నావు, కాలుపుతుందంటే అక్కడ సిగ్నల్ ప్రాసెసింగ్ జరుగుతుంది కాబట్టి అది వెళ్తుంది. ఈవెన్ దీంట్లో కానీ నువ్వు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని హై లెవెల్ లాంగ్వేజ్ని లో లెవెల్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేస్తే తప్పితే కానీ కంప్యూటర్కి అర్థం కాదు. ఒక మిషన్కి అర్థం కాదు. ఎందుకన్నా మనకి ఇవన్నీ ఇంపార్టెంట్, మన ఈ సోదంతా ఎందుకు నేర్చాలంటే సింపుల్. నేను మీలాంటి నేను కానీ చాలా కన్ఫ్యూజన్లో పడి ఏం చేయాలో అర్థం కాని స్టేజ్లో నేను ఇట్లా యూట్యూబ్ అనే పెట్టి స్టార్ట్ చేస్తున్నాను. సో దానికి మీ అందరి సపోర్ట్ ఉంటే ఇట్లాంటి కంటెంట్ మీకు ఎన్నో అందిస్తాను. నాకేదో తెలిసినది మీకు షేర్ చేసుకోవాలని ఒక తప్ప దాని మించి నాకేం లేదు. సో వైల్ కమింగ్ ఇన్ టు ది టాపిక్, వై ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఆర్ ఇంపార్టెంట్. ఫస్ట్ వన్, అవి మనల్ని, ఇప్పుడు మనం ఒక మొబైల్లో గేమ్ ఉంది పబ్జి, ఆ గేమ్ నువ్వు ఆడుతున్నావు, కానీ దాన్ని డెవలప్ చేసిన డెవలపర్స్ ఉన్నారు, టెస్ట్ ఇంజనీర్స్ ఉన్నారు. అదంతా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోనే రాసి ఉంటుంది. నేను చెప్పినట్టు మేక్ కమ్యూనికేషన్ విత్ కంప్యూటర్ ఈజీ. సో అందుకే మనం ఇది యూజ్ చేస్తాం. ఐ హోప్ ఎవ్రీవన్ ఈజ్ అండర్స్టాండింగ్. సో ఇప్పుడు కొంచెం డెప్త్కి వెళ్తే, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో కొన్ని టైప్స్ ఉంటాయి, బేస్డ్ ఆన్ లెవెల్ అండ్ బేస్డ్ ఆన్ ప్లాట్ఫామ్. So while coming into the based on level, and as previously has said,
The high level language is converted into low level language for the mission understanding purposes. Hence, here see, the programming languages are divided into three types. Programming level. So, high level language. As I said, high level language is easily understood by the humans, not by missions. Because we write high level language to understand what we are going to write there, particularly. యూఎస్ సింపుల్ ఇంగ్లీష్ లైక్ ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ నేను చెప్పిన కానీ పైథాన్ గురించి తీసుకుందాం. పైథాన్లో నువ్వేంది A=10 ప్రింట్ ఏ అంటే ఏమవుతుంది 10 ప్రింట్ అవుతుంది. సో నువ్వు ఈజీగా నీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో నువ్వు రాస్తున్నావు. అది అటు కంపైల్ కావాలంటే దాని కంపైలర్ ఇంటర్ప్రిటర్ అనేవి ఉంటాయి. ఇట్ రిక్వైర్స్ కంపైలర్ యాజ్ ఇంటర్ప్రిటర్. హియర్ ఆల్సో దే మెన్షన్స్. సో ఎగ్జాంపుల్స్ వచ్చేసింది పైథాన్, జావా, C++. మీడియం లెవెల్ లాంగ్వేజ్కి బెస్ట్ ఎగ్జాంపుల్ సి లాంగ్వేజ్. ఎందుకు అంటే సి లాంగ్వేజ్కి మల్టిపుల్ యూజెస్ ఉన్నాయి. అది చిన్న లాంగ్వేజ్ అని ఎందుకంటామంటే దాంట్లో ఓన్లీ 32 కీవర్డ్స్ ఉంటాయి. బట్ వేరియస్ టైప్స్ ఆఫ్ లైబ్రరీస్ ఉంటాయి. వీ క్యాన్ ఈవెన్ డిజైన్ వండర్ఫుల్ గ్యాడ్జెట్స్. సపోజ్ మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే నువ్వు వాడే మొబైల్ కానీ ఒక సి లాంగ్వేజ్తోనే డెవలప్మెంట్, నువ్వు వాడే వాషింగ్ మిషన్ కానీ ఒక సి లాంగ్వేజ్తోనే డెవలప్మెంట్. ఎందుకంటే అది ఎంబెడెడ్ సిస్టమ్కి బ్యాక్ బోన్ లాంటిది. సో ఇది పార్షల్గా అర్థమవుతుంది. అంటే సి లాంగ్వేజ్ అనేది మీడియం లెవెల్ లాంగ్వేజ్ అనేది హ్యూమన్స్కి మిషన్స్కి పార్షల్గా అర్థమవుతుంది. కంప్లీట్గా అర్థం కాదు, పార్షల్ అండర్స్టాండింగ్. లో లెవెల్ లాంగ్వేజ్. ద లో లెవెల్ లాంగ్వేజ్ ఇస్ ద లాంగ్వేజ్ విచ్ అండర్స్టాండ్ బై ది మిషన్స్, నాట్ బై హ్యూమన్స్. హార్డ్లీ టు అండర్స్టాండ్. ఇప్పుడు మనం బైనరీ క్యాలిక్యులేషన్స్ అనేది చేస్తాం. బైనరీ క్యాలిక్యులేషన్స్ చేసినప్పుడు అక్కడ ఉన్న నెంబర్ని మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో 0s and 1s ఉంటుంది. మిషన్ లాంగ్వేజ్ దీని అసెంబ్లీ లాంగ్వేజ్ కానీ అంటారు. సో బేస్డ్ ఆన్ ప్లాట్ఫామ్ అంటే దాంట్లో 2 టైప్స్ ఉంటాయి. ఏంటంటే ఇప్పుడు ప్లాట్ఫామ్ డిపెండెంట్ ఒక లాంగ్వేజ్ ఒకటి, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్ ఒకటి. సో ప్లాట్ఫామ్ డిపెండెంట్ లాంగ్వేజ్ అంటే సింపుల్గా చెప్తాడు. ఇప్పుడు నేను ఒక లాంగ్వేజ్ లేదా ఒక గేమ్ని నేను పర్టికులర్ దీని మీద రన్ చేశాను ఒక సాఫ్ట్వేర్ పైన, అది దాంట్లోనే రన్ అవుతుంది తప్పితే వేరే దాంట్లో నీకు రన్ కాదు. అది దాన్ని ప్లాట్ఫామ్ డిపెండెంట్ లాంగ్వేజ్ అంటారు. ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్ అంటే ఇప్పుడు నేను పర్టికులర్ సాఫ్ట్వేర్ డెవలప్ చేశాను, నేను ఏం ఇట్లా లిమిటేషన్స్ ఏం పెట్టాను. సో అది ఎక్కడైనా రన్ అవుతుంది. ఇట్ క్యాన్ రన్ ఎనీవేర్. మోడిఫికేషన్స్ కానీ చేయొచ్చు, ఏ ఇంటర్ప్రిటర్ అయినా వర్చువల్ మిషన్స్లో అయినా కానీ పనిచేస్తుంది. సో ఇది మీకు ఒక మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి దాని మీద అండర్స్టాండ్మెంట్ కోసం ఈ వీడియో. సో స్టే ట్యూన్. మీకు ఇప్పుడు నుంచి పైథాన్ నేను చిన్నగా స్టార్ట్ చేస్తాను. సో సే బెస్ట్ ఆఫ్ లక్ టు మీ అండ్ బాయ్ టు మీ. And please let me know in the comments if any changes you required in my explanation or in my voice. So thank you. Bye bye.